దేవాలయాల్లో వీఐపీ కల్చర్ కు చరమగీతం పాడేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దేవుడి ముందు అందరూ సమానమే, మంత్రులు ఎమ్మెల్యేలు తాము అందరికంటే పైనున్నామని, దేవుడు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడని అనుకోవద్దు అని మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది సామాన్య భక్తుల గుండెల్లో దశాబ్దాలుగా నలుగుతున్న ఒక ఆవేదనకు కోర్టు గలం విప్పింది. ఆలయాల్లో వీఐపీ ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని, దేవుడి సన్నిధిలో వివక్షకు తావుండకూడదని స్పష్టం చేసింది. ఈ తీర్పును అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట వంటి మహాక్షేత్రాలపై కూడా దీని ప్రభావం పడబోతుంది. ఇక ఆలయాలకు వెళ్లే సామాన్య భక్తులకు క్యూ లైన్ల కష్టాలు కొత్తేమీ కాదు. గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి వేచి ఉన్న దేవుడి దర్శనం క్షణాల్లో ముగిసిపోతుంది. కానీ అదే రికమెండేషన్ లెటర్లు, వీఐపీ పాసులు లేదా డబ్బులు పెట్టి ప్రత్యేక టికెట్లు కొనుక్కునే వారికి మాత్రం క్షణాల్లో దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి చొక్కలింగం వీఐపీ దర్శనాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 25లను ప్రస్తావించారు. డబ్బున్న వారికి ఒకలా, లేని వారికి ఒకలా దర్శనం కల్పించడం భక్తుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పిటిషనర్ వాదించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ దేవాదాయ శాఖకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది.